మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 2వ వచనము. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. దేవుని బిడ్డలారా, భక్తుని మంచి హృదయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం ఏదో రకంగా ప్రతిరోజులో అబద్ధం ఆడుతూ ఉంటాం. ఈ అబద్ధాలు అనేవి ఏం చేస్తాయంటే, మన నాలుక ద్వారా పలికిస్తున్న ఈ అబద్ధాలు ఇతరులను మోసం చేస్తాయి, మనల్ని మనమే మోసపోయేలా చేస్తాయి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణమును విడిపించమని దేవుణ్ణి అడగాల. మనం మాట్లాడే ఈ అబద్ధాల ద్వారా మన ప్రాణము చిక్కులో పడిపోతుంది, బంధకాలలో పడిపోతుంది, శాపాలలో పడిపోతుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు ఎంత స్పష్టంగా అది గ్రహించి మంచి హృదయంతో దేవునికి మొరపెడుతున్నాడు. యెహోవా, నా అబద్ధమాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వెంతో ప్రేమ చూపించిన వ్యక్తులను కూడా నిన్ను మోసం చేసేలా చేస్తాయి. వారి నుంచి ఎంతో నువ్వు ప్రేమను పొందుకుంటుంటావు, ఎంతో సంతోషంగా ఉంటావు. కానీ ఈ అబద్ధాల ద్వారా వారిని నీకు దూరం చేస్తాడు సాతాను. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని కూడా క్రీస్తు ప్రేమతో మనము ఎప్పటికీ కూడా దగ్గరగా ఉండాలి, ప్రేమలో కలిసి ఉండాలి. కానీ ఎప్పటికీ కూడా దూరం అవ్వద్దంటే మనం ఈ భక్తునిలాగా మన దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అబద్ధమాడే పెదవుల నుంచి నన్ను విడిపించు యేసయ్యా అని, అలాగుననే మోసకరమైన నాలుక నుంచి నా ప్రాణమును తప్పించు యేసయ్యా, విడిపించు యేసయ్యా అని ఈరోజు నుంచి ప్రార్థించి మనమందరము కూడా అవునంటే అవును, కాదంటే కాదు అని పలకమని చెప్పిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారైన మన రక్షకుడైన ఆ సత్యమైన దేవుణ్ణి మనమందరం కూడా వెంబడించి దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ ముందరికి వెళుతూ మోసాల నుంచి, ఈ అబద్ధాల నుంచి మీ ప్రాణములను మీరు తప్పించుకొని బయటికి రావాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము ఆడే అబద్ధాల ద్వారా మా ప్రాణము బంధకాలలో ఉన్నదయ్యా, మా ప్రాణము చిక్కులలో పడి ఉన్నదయ్యా, మా ప్రాణం శాపంలో కొట్టుమంటుతున్నది ప్రభువా. తండ్రి, ఈ అబద్ధములాడే పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి యేసు నామంలో ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.